బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం రసపసగా మారింది. సమావేశం ప్రారంభం కాగానే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకి దిగారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందంటూ ప్లాకార్డులతో నిరసనకు దిగారు. మేయర్ పోడియం వద్దకు వెళ్లేందుకు యత్నించగా కాంగ్రెస్ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కాగా 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ఆమోదంపై ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సభలో మేయర్ విజయలక్ష్మి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనతో చర్చ లేకుండానే బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి 8,440 కోట్ల బడ్జెట్కు ఆమోదం తెలిపింది. అంతకు ముందు భిక్షాటన చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చారు. గోషామహల్ స్టేడియాన్ని కూల్చొద్దని, అక్కడ ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించొద్దంటూ వారు నినాదాలు చేశారు. ఉస్మానియా ఆసుపత్రి వెనుక ఉన్న ప్రాంతంలోనే నిర్మించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశం దృష్ట్యా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం రసపసగా మారింది. సమావేశం ప్రారంభం కాగానే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకి దిగారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందంటూ ప్లాకార్డులతో నిరసనకు దిగారు. మేయర్ పోడియం వద్దకు వెళ్లేందుకు యత్నించగా కాంగ్రెస్ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కాగా 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ఆమోదంపై ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సభలో మేయర్ విజయలక్ష్మి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనతో చర్చ లేకుండానే బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి 8,440 కోట్ల బడ్జెట్కు ఆమోదం తెలిపింది. అంతకు ముందు భిక్షాటన చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చారు. గోషామహల్ స్టేడియాన్ని కూల్చొద్దని, అక్కడ ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించొద్దంటూ వారు నినాదాలు చేశారు. ఉస్మానియా ఆసుపత్రి వెనుక ఉన్న ప్రాంతంలోనే నిర్మించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశం దృష్ట్యా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.